రానయ్యున్నావా రాజాది రాజా మోహనదుడా మేఘాల పైన రానయ్యున్నావా పరము విడసి భూమికి తెచ్చి బాబా బాబుకై మరణించితివా పరము విడసి భూమికి తెచ్చి బాబా బాబుకై మరణించితివా బాబా బాబుకై మరణించితివా రాజాది రాజా మోహనదుడా మేఘాల పైన రానయ్యున్నావా మేఘాల పైన రానయ్యున్నావా ఆనందం మహానందం నీలో ఆనందించదా ఆనందం మహానందం నీలో ఆనందించదా నీలో ఆనందించదా రాజాది రాజా మోహనదుడాల పైన రానయ్యున్నావా రాజాది రాజా మోహనదుడా మేఘాల పైన మేఘాల పైన రానయ్యున్నావా. థ్యాంక్ యూ. మరి అవకాశాన్ని ఇచ్చినట్టు మా బావగారు సుందరరావు గారికి, తమ్ముడు ప్రభుదాస్ కి, మరి తమ్ముడు ఆహ్వానానికి దావలకేశ్ నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ. ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును ముద్దుని వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును సంక పెట్టుకుని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను చూడుమురా అరసేతులలో నిన్ను చెక్కియున్నాను తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను చూడుమురా అరసేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము తొట్టియను నిన్ను కాపాడువాడు పునకడు నిదురతోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు నచ్చగిల్లు మెట్టలన్నీ వీడిపోయి నాకు పనీకు నాని వందనా తొలగదు పర్వతాలు తొలగవచ్చు నచ్చగిల్లు మెట్టలన్నీ వీడిపోయి నాకు పనీకు నాని వందనా తొలగదు దిగులు పడదు భయపడదు నిన్ను విమోచించదా నీకు భారమంత మోసినారు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును ముద్దుని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. మరి ఇప్పటి వరకు కూడా మరి పాటలు పాడినని అది మరి యాక్చువల్ గా అయితే మరి ఈ రోజున మేము భద్రాచలంలో పాడవలసి ఉంది. అవునండి. పోయిన సంవత్సరం
ఇదే తారీఖున మరి కోత పండుగకి పాడాం. అవును. మరి ఈసారి కూడా ఆహ్వానిస్తే మరి అన్నయ్య గారు ముందుగా చెప్పారు జయదాస్ గారు, కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరి ఇక్కడ రావడం జరిగింది. మాత్రం ఉత్సవాల సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మనల్ని ఆహ్వానించినటువంటి దాస్ గారిని వారి కుటుంబాన్ని ఆ మేరుమాత ఎల్లవేళ కూడా ఆయన ఆరోగ్యాలతో స్పర్శలతో జీవించాలని, అలాగే ఈ సంఘ బిడ్డలందరికీ కూడా ఆ మేరుమాత చల్లని తల్లి సదాకాలం వారిని గ్రామస్తులందరినీ కాచి కాపాడాలని మరి అవకాశం ఇచ్చిన వారికి మరి ఆ యొక్క భగవంతుడు జీవించాలని కోరి ప్రార్థిస్తూ మిగిలిన ఉన్నటువంటి కథను ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే మన ఇక్కడ రప్పించిన దాసు పంపిస్తే అంటే చల్లగడ్డ నీళ్ళ ముంచారా ఆ సంగతికి వారికి తెలుసు. ఇదేదో బాగుందండి. అమ్మా మరి అమ్మా అమ్మా మరి అమ్మా వందనమో అమ్మా వందనమో మరి అమ్మా వందనమో అమ్మా వందనమో మరి అమ్మా వందనమో వందనమో పాలిట పరమదయా సంగమును అలాగనే ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు ప్రార్థిస్తూ అవునండి అయ్యా మరి కథలోకి వెళుతున్నాం. ఆనాటి కాలమున చూడగా తిమ్మనాథరి పట్నము ఓహో ఎలాగో చెడగొట్టాలని చూసామంది పిలిస్తే సంవత్సరం అయితే చిన్న ఇప్పుడు కదా పొడుగు వేస్తూ తన ఆ కార్యమును చెడగొట్టాలని చూశాడు. అయితే సంవత్సరం వారికి కూడా విధంగా కట్టుకథ వేశాడు. ఓహో తన యొక్క తెలివితేటలో ఒక సొంత జ్ఞానముతో అయితే ఆ కట్టుకథ విధానం ఎలా ఉందయ్యా? తిరిగి వచ్చి తెలుసున్న దారిలో తిండి వచ్చే బలమైన దారిలో తిరిగి వచ్చి తెలుసున్న దారిలో తిండి వచ్చే బలమైన దారిలో వచ్చే బలమైన దారిలో చిన్న మీలో తెలియకున్న బహు గొప్ప దిగువులు సత్యధనంబుల చెప్పండి బలమైన దాని నుండి తీపి వచ్చాను, తిన దాని నుండి తిండి వచ్చాను అంటే ఆలోచించాలి. ఆలోచన ఏడు తిరుమల
ఆదరించారు కాబట్టి అయితే సంస్థను ప్రేమించిన సరోజగారి దాపునికి వెళ్ళి అడిగి తెలుసుకోవడం మంచిదని అని చెప్పి అర్ధరాత్రి సమయమాన సరోజ ఉన్న విడుదలకు వెళ్ళి అమ్మా సరోజ నీ వివాహం చేసుకోబోతున్న సంస్థ మాకు చిన్న కట్టగా వేశాడు అది తెలుసుకుని వచ్చి మాకు చెబితే సరే సరే నీ పెళ్లి జరుగుతుంది కోరికలు ఇస్తాం కాబట్టి లేదు చెప్పలేదు అనుకో నిన్ను నీ ఇంటి వారిని బంధుమిత్రాల సంస్థను కాల్చి బెదిరించారు అని బెదిరించగా అర్ధరాత్రి సమయమాన సంస్థల దరిదాపునికి వెళ్ళి సరోజ అంటున్నత ఏమని ఏమండి ఎవరు ఏమండి ఎవరు మదనా చెప్పుదానా నా మనసులోని మాట ఏమన్నా చెప్పుదా నా మనసులోని మాట అయ్యో గుండెలోన ఒలపు కోరికలు గూడు కట్టినదిరా ఏమన్నా చెప్పుదారా నా మనసులోని మాట గుండెలోన ఒలపు గూడు కట్టినదిరా వలసి వచ్చిన గురితన్నే కోరికలేసరా కాదనక నీ కవిగితిలో నన్ను చేర్చుకోమన్నా మనం చెప్పుదారా అవును కుంగలో వలపు కోరికలు గట్టినవిరా నీ హృదయ రహస్యము నాకు నా హృదయ రహస్యము నీకు చెప్పుకుందామని వచ్చాను. అలాగా రేపు తెల్లారి సాఫారి మీద ఉంటాం కదా ఏ పని రహస్యాలు చెప్పుకునే ఇప్పుడు చెప్పుకుంటే బాగుంటుందని కదా. ఏమండి ఎలాగో మీ భార్యని కదా అవును అంటే వివాహము కాలేదని బాబు అయినట్టేగా తెల్లారితే మన పెళ్లి అయినట్టే. ఏమండి మీరు అది చిన్న కట్టకలు వేసుకున్నారట పిలిస్తే సోదరులకు అదేదో నాతో చెప్పరా కట్టు కదా. అవునండి నా తల్లిదండ్రులకు కూడా తెలియదు. మాకు భూమికి ఆకాశానికే తెలుసు. ఎలా ఎక్కడ వచ్చే చెప్పనండి చెప్పరా చెప్పరు సంశయం చెప్పవా చెప్పను నువ్వే కనుక వ్యక్తిగత భావం చెప్పకపోతే నీ పాదాల సాక్షిగా నా ప్రాణములిక తీసుకుందునయ్యా. జడలు మరికి మరి ఉరితాడుగా వేసుకుందు కాచు ఏడుస్తుండగా అప్పుడు సంశోనుకున్నాడు. అయ్యో వివాహం కాకుండానే ఏడిపిస్తే ఇక వివాహం జరిగిన తర్వాత ఎంతగా ఏడిపిస్తాడని అనుకున్నాము. అవును అని చెప్పి చేతిలో చేయించుకుని సరోజ ఈ కట్టుకున్న భావం ఎక్కడ కానీ ఎవరితో మాట వచ్చు కూడా బయట పెట్టరు కాదు ప్రమాణం చేయి. ఎవరికి చెప్పవుగా ఏమనుకున్నావు అదే బలమ కలిగినదనగా అదే ఏమనుకున్నావు ఓహో బలమ కలిగినదనగా బలమ కలిగిన సింహమే నమ్మ బలమ కలిగిన సింహమే నమ్మ సరోజ బలమ కలిగిన సింహము తీపినగా తీర అంటే ఒక రోజు సింహమును సహా సంహరించిన కాలమురా
దట్టము కలిగిన ఎముకలలో తీర ఉన్నది. అందుకే మీ పిలిస్తే సోదరులకు కట్టుగతిగా మరసి బలము కలిగిన సింహము కలిగే భారం ఉన్నది తీరే. కాబట్టి రెండు భావాలు ఒకటే. కాకపోతే చెప్పడం వేరు. తిరుధారు నుంచి తిండి వచ్చిన బలము నుంచి ఎప్పుడైతే ఆ యొక్క సరోజకు సంస్థను ఇప్పుడు కథ విప్పి చెప్పాడు. పొరుగు సరోజ ఫిలిస్తీన్లతో చెప్పేశాడు. ఫిలిస్తీన్ ఆలోచన లేకుండా 7వ రోజు ఆఖరి గడువు కాబట్టి అనుకున్న మాట ప్రకారం ఆ సంస్థలతో అంటున్నారట. మీ వల్ల కదా, మీ బాబుల వల్ల కూడా కాదు. జాగ్రత్తగా అయితే చెప్పండి. ఏమది? అదే సగం వచ్చాడు తాడు ఎక్కువ ఉంటే తలదన్నో అనుకున్నాడు. సంసోను అనేది కావాలని చూడగా ఈ సోదరి నాడి కావాలని చూడ మా తల్లి తండ్రి ఒక్క మాట చెప్పారు. అయ్యా వారిని వివాహం చేసుకుని మనకు హాని జరుగుద్ది. వారు మంచి వారికి మనకు పొత్తు లేదు. అవును. వారు చూడగా రాను వారు మనం చూడగా వారిని పొద్దునైనా ఊరుకున్నానా? లేదు, వినలేదు. ప్రేమించాను, తన ఎందుకు జరిపించి 7 దినముల కాలం వివాహం చేసుకోవడానికి వచ్చాను. అవును. ఇప్పుడు ఏం చేసి జరిగింది? మా వారు చెప్పినట్లుగా ఒక్క మాట పెద్దల మాట సత్యం ఉంటున్నారు. చెప్పిన వారికి శాతస్థంతో ఈ కన్యను ప్రేమించి వివాహం అట్టానికి వచ్చాను. వివాహం కాకపోతే రహస్యాన్ని తీసుకుని తన సొంత ప్రజలకు చెప్పినదంటే రేపు వివాహము జరిగిన తర్వాత నా ప్రాణము తీయించదని నమ్మకమే. వెళ్ళిపోదామా? పద్ధతి కాదు. ఎలాగే వివాహం చేసుకున్న తర్వాత వెళ్ళాలి. అలాగే క్రిస్తీయులకు తన మాట ఇచ్చాడు. రేపు ఇదేటైనా మీ వస్త్రాలు మీకు అప్పగిస్తాను అని చెప్పగా వారు తిరిగి వెళ్ళిపోయారట. అయితేనైనా కళ్ళం తెల్లవరగా సంస్థలకి ఆ సరోజకి వివాహ మహోత్సవం జరుగుతున్నది. అంగరంగ వైభవంగా పెళ్లి ముస్తాబు చేశారు. పెళ్లి కుమార్తెని కూడా సరోజన ముస్తాబు చేసి అన్నయ్య కళ్ళకు కాల్చు కళ్ళుతున్న బొట్టు కాళ్ళకు సారి చూసుకుందా ఈ విధంగా ముస్తాబు చేసి పంపిస్తున్నారు. చెరికత్తలు కూడా అక్కడ సిగ్గుపడుతున్న సరోజ అంటారట. క్రైస్తవుడైనటువంటి ఇశ్రాయేలు ఆ బ్రీడిసుడు ఎలా ఉన్నాడు? చూడముచ్చుడిగా ఉన్నాడమ్మా. ఆహా చెల్లియరాని తెలిపిద వినవోయమ్మా ఓయమ్మా ధరల పసిడి బొమ్మా ఎంత చక్కని వాడు ఇంటిలో నీ వరుడు చక్కని వాడే ఇంటిలో నీ వరుడు చూడ చక్కని వాడు పులిలో నీ గౌచడు చూడ చక్కని వాడే పులిలో నీ గౌచడు కాపాడుకోయమ్మ కొడుజాగ్రత్త సుమ్మ మక్కువ గలవాడమ్మ ఓయమ్మ సుక్కల్లో చెమ్ముడమ్మా అంతఘాతన చూడముచ్చుడుగా సంసోనికి ఆ సరోజకి వివాహము జరిగింది. తిమ్మన పద్మములు
తిమ్మనాయన బృహమన అవునమ్మా. వారికి వెళ్ళవలసిన వస్త్రములు ఇవ్వాలి కదా అని చెప్పి రాత్రి వేళ ప్రయాణమయ్యాడు. ఓహో, ద్రాక్షావళి తోటలు జరిగి ఆపులు కాపుగా వెళ్ళినటువంటి అవును, ఫిలిస్తీన్లు కాపలా ఉన్నారట. వారిని చూశాడు సంసోను. దేవాది దేవుని ప్రార్థించగా దేవుని ఆత్మ ఒకసారి ఆవరించబడగా 30 మంది అవిరి పట్ల ఇక్కడ సంవత్సరం 30 మందిని 60 మందిని సుమారుగా హతము చేస్తే వారి వస్త్రాలను వలిసి ఫిలిస్తీన్ల కప్పు చెప్పాడు అనుకున్న మాట ప్రకారంగా వారి మీద కోపం చేత సంసోను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడే ఆ యొక్క సమాధి పట్టిన భార్యను వదిలేసి జూరియా పట్టణానికి వెళ్ళిపోయాడు. సోను భార్య అంటే ఇష్టమేక అవును, ఆమెంటే ఏమాత్రమే గిట్టక 4 రహస్యాన్ని తన సొంత వారికి అప్పగించిందని సంసోను మనసు విరిగిపోయినది. అవునవును. అయితే భార్య మీద ప్రేమ లేదు, భార్య ఇష్టం లేదు. 1 కాదు 2 కాదండి, 3 సంవత్సరముల కాలం తన జోరియా పట్టణ సొంత నగరం కాలం గడిపేశాడు సంసోను. అవునవును. ఒక రోజు ఒంటరిగా కూర్చొని ఆత్మవిమర్శన చేసుకున్నాడు. అంటే తనకు తాను ఆలోచన చేసుకున్నాడు. ఎందుకంటే అసలు ఎందుకు జరిగిందని. అయితే సంసోనుకుని ఏమనుకున్నాడు తెలుసండి, ఆనాడు నా దరిదాపులకు సోదం వచ్చినది, కట్టుగద భావం చెప్పను కోరింది. అవును, చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను చెప్పబట్టి చెప్పటం ఆ యొక్క రహస్యాలు తీసుకుని తన సొంత ప్రజలకి చెప్పగలిగినది. అదే ఒకవేళ నేను చెప్పకపోతే చెప్పుతా లేదు. లేదు కదా. అసలు ముందుగా నేను చెప్పడమే నాది తప్పు. అయితే అని చెప్పే సంవత్సరం ఆలోచన చేసి నేటి కాలంలో భార్య పైన మరి ప్రేమ కలిగిన